అసలు నీతిమంతుల పునరుద్ధానం అనేది మృతులకు ఒకసారి సజీవులకు ఒకసారి జరగదు. 1 తెస్సలోనిక 4:16-17 తీసేదు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. ఏమర్థమైంది? బ్రదర్, మీరు ఎలా రక్షించబడ్డారు? నేను ఇందాకేం చెప్పాను? ఏం చెప్పాడబ్బా? అనవసరమైన విషయాలు ఏం మాట్లాడకూడదు. సారీ అన్న. మృతులు సజీవులు ఒకరు వెంట ఒకరు పునరుత్థానమై క్రీస్తుని కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెళ్తారు. మరి 1914లో మృతులు వెళ్ళిపోయారు, సజీవులు తర్వాత వెళ్తారని ఎందుకు చెప్తున్నావు? ఈ విషయంలో నీ సిద్ధాంతం తప్ప ఒప్ప? అది తర్వాత చెప్తాను బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఒకటి తేలకుండా ఇంకొకటి మాట్లాడే ప్రసక్తే లేదు. ముందు చెప్పు, నీది తప్పా కాదా? తప్పే. అందులోనే ఇంకో డౌట్ ఉంది. డీప్గానే అడుగుతానులే, అడగమంటావా?